నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులెవరో త్వరలో బయటపడబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ దిశగా కూడా మరి పరిస్థితులు అయితే కదులుతున్న పరిస్థితి. ఎప్పుడైతే మరి ప్రభుత్వం మారిందో అప్పుడు వెంటనే సునీతారెడ్డి వెళ్ళి హోంమంత్రిని కలవడం, ఆవిడ హామీ తీసుకోవడం కూడా మనం చూసాం. మళ్ళీ ఆ తర్వాత కొంచెం స్తబ్దుగా ఉన్నటువంటి ఈ కేసులో మళ్ళీ ఈ రోజు అయితే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈరోజు సునీతారెడ్డి దంపతులు వెళ్ళి మరి సీఎం చంద్రబాబుని కలిశారు డైరెక్ట్గా. అలాగే ఒకానొక సందర్భంలో ఆవిడపై కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరగాలి అని చెప్పి కూడా సునీతారెడ్డి చంద్రబాబు గారిని కోరారు అంటున్నారు. సో చంద్రబాబు గారు కూడా తనకంతా తెలుసని విచారణ చేపిస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చారంటున్నారు. మరి ఇక చంద్రబాబే హామీ ఇచ్చాక మరి కేసు కంపల్సరీ తేలుతుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్న పరిస్థితి. మరి త్వరలోనే వివేకానందరెడ్డి హత్య కేసు హంతకులు బయటకు రాబోతున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. వివేకానందరెడ్డి హత్య కేసులో మూమెంట్ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కూడా 2 రోజులకు రోజు ఏదో ఒక అంటే ప్రభుత్వం కొంచెం ఆ పనుల్లో ఈ పనుల్లో పడి కొద్దిగా మర్చిపోయినా కూడా సునీతారెడ్డి గారు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ హోంమంత్రిని కలవడం, ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం అయితే జరిగింది. సో ఈ మధ్య మరి వివేకానందరెడ్డి హత్య కేసులో భారతి గారి హస్తం కూడా ఉంది. మెయిన్ ఆవిడ ద్వారానే ఇదంతా జరిగింది అని కూడా వింటూ వస్తున్నాము. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే వివేకానందరెడ్డి గారి పిఏ ఉన్నారో ఆయన సునీతారెడ్డి మీద కేసు పెట్టారు. సో అసలు ఆ కేసు ఏంటి, ఆ దిశగా మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి సునీతారెడ్డి గారు చంద్రబాబుని కోరారంటున్నారు. సో చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారంట. ఎలా ఉండబోతుందంట కేసులో కదలిక, ఎలా ఉండబోతుంది, మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది, త్వరలో తేలుతుందంటారా మరి వివేకారెడ్డి హంతకులు ఎవరనేది? వివేకానందరెడ్డి గారి హత్య జాతీయ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించిన హత్య ఇది. ఇవాళకి కూడా సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థకి కూడా అంతు చిక్కని సమస్యగా ఉంది. దీని వెనకాల ఏవో బలమైన అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి. దాంతో ఇది ఒక కొలిక్కి రాలేకపోతుంది. రెండోది, సిబిఐ దర్యాప్తు అధికారి మీదే ఒక ప్రైవేట్ కేసు పెట్టిన సంఘటన కూడా దేశ చరిత్రలో కూడా ఇదే మొదటిసారి. రామ్ సింగ్ అనే ఒక ఐపీఎస్ అధికారి ఎవరైతే దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన మీద కూడా పులివెందుల్లో కేసుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులు ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం చూస్తూ ఉంటాం, తీవ్రమైన వాయుగుండాలు అనూహ్యమైన మలుపులు తీసుకుని రకరకాల మలుపులు తీసుకుని వెళ్తూ ఉంటుంది. చివరికి ఎక్కడో అనుకున్నది ఇంకొకసారి తేలుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే బాధితురాలు ఉందో సునీత గారు, ఎవరు ఇమ్మీడియట్ బాధితురాలు ఆమె కదా, కూతురు. ఆమెనే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారంటే ఎవరు చంపిన వ్యక్తులు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారనే దానికి పెద్ద ఉదాహరణ. ఒక షాకింగ్. ఆమె మీద పుంకాలుగా ఒకే పత్రిక, సాక్షి పత్రికలోను సాక్షి టెలివిజన్లో మాత్రమే, ఛానల్లో మాత్రమే వచ్చినాయి ఆమె మీద వ్యతిరేకంగా. ఇంకా ఎక్కడ ఏ మీడియాలో కూడా రాలేదు. అంటే ఎవరో ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ మీదకి రాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వివేకానందరెడ్డి గారు ఏకైక కుమార్తె, ఆమె చంపింది. ఆమె వాళ్ళ అల్లుడు ఇందులో భాగస్వామి. ఆయన పేరు కూడా రాజశేఖర్ రెడ్డి. ఆమెకి మేనమామ కూడా అవుతాడు ఆయన. సొంత బావమరిది బావని చంపాల్సిన అవసరం ఏముంది? తర్వాత సునీత గారు ఏకైక వారసురాలు. తర్వాత షర్మిల గారు కూడా చెప్పింది, మా చిన్నాన్నకి షర్మిల గారికి సంబంధించిన ఆస్తి వివాదాలు ఏం లేవు, చిన్నాన్న ఎప్పుడో ఆస్తులన్నీ కూడా సునీత పేరు మీద రాసేసాడు. కాబట్టి సునీత గారికి అసలు బాబాయ్కి ఉన్న వివాదాలు కూడా ఏం లేవు. ఆయన ఒక ఋషిలాగా బతుకుతున్నాడు. ఆయనకి ఏమి కోరికలు లేవు, ఏం లేదు, ప్రశాంతంగా బతుకుతున్న వ్యక్తి. ఆయనకి ఉండటానికి తినటానికి అన్ని వస్తువులు ఉన్నాయి. ఆయన చనిపోయింది కూడా ఆయన సొంత ఇల్లే. ఆయనకి ఏమి లోట్లు ఏదైతే లేదు. ఆయన తిరగటానికి కార్లు ఉన్నాయి. రెండోది డ్రైవర్లు ఉన్నారు, సర్వెంట్ ఉన్నాడు, వాచ్మెన్ కూడా ఉన్నాడు. ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు కృష్ణారెడ్డి అని ఎవరైతే పిఏ ఉన్నాడో రోజు పొద్దున్నే అక్కడికి వస్తాడు వివేకానందరెడ్డి గారి దగ్గరికి. ఆ రోజు కూడా వచ్చాడు. కానీ అప్పటికి ఆయనకి కొంత తెలుసు జరిగిందని. వచ్చి తలుపు కొడితే తీయలేదని, వాచ్మ్యాన్ని పిలిస్తే వాచ్మ్యాన్ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారని, వెనక నుంచి చూస్తే ఈయన చనిపోయి ఉన్నాడని, అప్పుడు ఈయన సౌభాగ్యం గారికి చెప్పాడని, తర్వాత ఇంకెవరికో చెప్పాడని, ఇవన్నీ చూసాం మనం. అసలు సిబిఐ వాళ్ళు కూడా అతను కృష్ణారెడ్డి మీద చాలా తీవ్రమైన ఇంట్రాగేషన్ చేశారు. అప్పుడు కృష్ణారెడ్డి ఏం చేశాడంటే, కృష్ణారెడ్డి కొంతమంది ప్రోద్బలంతో అసలు ఈ హత్యకు కారణం సునీతారెడ్డి అని కూడా ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు.
ఇచ్చినప్పుడు మరి సిబిఐ కానీ సిఐడి కానీ ఎవరైనా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రతి అంశాన్ని వాళ్ళు పరిగణలోకి అయితే తీసుకుంటారు. అట్లాగే అది తీసుకున్నారో రామ్ సింగ్ మీద కూడా ఆయన కేసు పెట్టాడు. ఎవరైతే రామ్ సింగ్ ఈయన్ని తీవ్రమైన ఇంట్రాగేషన్ చేసి ఇతను సిబిఐ ఎస్పీ దీని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఆయన ఇన్ఛార్జి ఆయన మీద కూడా కేసు పెట్టాడు. ఈ కేసు ఇప్పటికీ అట్లా పెండింగ్లో ఉండిపోయింది. ఎందుకంటే ఇంతకన్నా తీవ్రమైన అంశాలు ఉన్నాయి. తర్వాత దీన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా పనిచేస్తున్న శక్తులు ఈ కేసుని ఎక్కడ ముందుకు పడినవాళ్ళ. అందులో అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని కర్నూలు వెళ్తే ఆయన వాళ్ళ తల్లి దగ్గర ఉండాలని చెప్పి హాస్పిటల్లో దాన్ని కూడా అరెస్ట్ కూడా కానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే కాలడ్డం పెట్టింది. ఆయన కనుక అరెస్ట్ చేస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదు, దానికి మేము బాధ్యులు కావమని ఆ ఎస్పీ ద్వారా చెప్పించారు. ఆ విధంగా ఇంటిమిడేట్ చేశారు సిబిఐని. అసలు సిబిఐ అనేది దేశంలో అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ. దానికి చాలా విశేషమైన అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా స్థానిక పోలీసులు ఎవరిని అడిగితే వాళ్ళకి సహాయం అందించాలి. ఏ విధమైన సహాయం అడిగితే ఆ విధమైన సహాయం అందించాలి. వాళ్ళు ఒక్కోసారి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని అడుగుతారు, సిబిఐని అడుగుతారు, ఈడీని అడుగుతారు. అట్లా ఇతర వీటిని కూడా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని అడుగుతారు. తర్వాత ఇక్కడ సిఐడీలను అడుగుతారు. ఏ ఏజెన్సీని వాళ్ళు సహాయం అడిగినా కూడా వాళ్ళు అన్కండిషనల్గా చేయాలి, హార్ట్లీగా చేయాలి. ఏ మాత్రం కంప్లైంట్ రాకూడదు సిబిఐ నుంచి కనుక ఆ ఏజెన్సీ మీద కంప్లైంట్ వెళ్తే కూడా అది పెద్ద రిమార్కు. ఆఫీసర్స్ కూడా సస్పెండ్ అవుతారు. కానీ మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్పీ అంత మాట మాట్లాడిన తర్వాత కూడా ఆయన్ని ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు, ఏం చేయలేకపోయారు. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి అప్పటి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకటి మీరన్నట్టు వివేకానంద రెడ్డి పిఐ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా సునీతారెడ్డి దంపతుల మీద కేసు పెట్టారు. అంటే వాళ్ళని డిఫెన్స్ లో పెట్టడానికి వ్యక్తిగత జీవితం గురించి అక్రమ సంబంధాలు కూడా తెరపైకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ కృష్ణారెడ్డి అని పిఐ ఎవరైతే ఉన్నారో ఈయన్ని ఎంక్వైరీ చేస్తే, అంటే ఒక పక్క జరగాల్సిన ఎంక్వైరీ జరుగుతోంది, దాంతోపాటు ఇది కూడా ఈ కృష్ణారెడ్డి అన్న ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఎవరు ప్రోద్బలంతో ఈయన కేసు పెట్టారు అని కూడా ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కేసు అసలు అంత తీవ్రమైన కేసు అయినప్పటికీ కూడా ఎంతోమందిని, కొన్ని వేల మందిని కూడా ఇంట్రాగేట్ చేశారు. అక్కడ అంతమందిని ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక హోమ్ గార్డ్కి ఇచ్చినా, ఒక కానిస్టేబుల్కి ఇచ్చినా కూడా మామూలు వాళ్ళదైతే తేల్చి అవతల పడేసేవాళ్ళు. కానీ వీళ్ళు కావాలని ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారంటే అన్ని అడ్డంకులు. ఎంత టెక్నికల్గా వాళ్ళు టెలిఫోన్స్ సెటిలైట్ ద్వారా పట్టుకుంటారు, గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఏ ఫోన్లు ఎప్పుడెప్పుడు ఎక్కడున్నాయి, ఎవరు ఎక్కడున్నారు అన్నీ చూపించారు. తర్వాత గూగుల్ ఫొటోస్ కూడా చూపించారు, అర్ధరాత్రి పూట ఎవరెవరు అక్కడ మూవ్ అయ్యారు ఏంటి అనేది. అయినా కూడా కేసు ముందుకు వెళ్ళలేకపోయిందంటే దానికి తోడు ఎవరైతే సునీత గారు ఈ కేసు మీద ఇంత తీవ్ర పోరాటం చేస్తుందో ఆమె అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళారు ఈ కేసుని తేల్చాలని. వాళ్ళు సునీత గారిని ఇంటిమిడేట్ చేశారు, రెక్కి కూడా నిర్వహించారు. అంటే ఆమె ప్రాణానికి కూడా నీకు ప్రమాదం ఉందని కూడా హెచ్చరించినా కూడా ఆమె కేర్ చేయలే. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు లాంటి మహావృక్షం కూలిపోయిందో ఈ సునీత రెడ్డి గారు చాలా ఆమె తండ్రి సాటి బిడ్డే. ఆమె ఒక డాక్టరే కానీ ఎప్పుడు కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ఎదుర్కోవాలి జీవితంలో. ఆమె ఈ కేసు గురించి పట్టించుకోదు, భయపడిపోయి పక్కకు జరిగిపోద్ది అనుకున్నారు. వీళ్ళకి ఊహించిన విధంగా ఆమె బయటకు వచ్చి ఈ కేసు కోసం పోరాడుతుంటే ఈమెని ఎట్లా నోరు మూయించాలా అనేది నైతికంగా ప్రజల్లో అభాస్పాలు చేయాలి, అప్రదిష్ట పాలు చేయాలి. అలాగే దర్యాప్తు సంస్థల ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టాలనే ఒక వ్యూహం ప్రకారం ఒకటేమో సోషల్గా ఆమెని బదనాం చేయడానికి మీడియా ద్వారా ప్రచారాలు చేశారు. రెండోది ఈ మీద టెక్నికల్గా కేసులు పెట్టారు. ఇందులో ఈమెకు మోటివ్ ఏంటంటే తండ్రి ఆస్తి ఇంకెవరికైనా ఇస్తాడనే అనుమానంతో ఈమె చేసిందని ఒక మోటివ్ కూడా చూపించారు. ఇవన్నీ కూడా నిలబడలా. ఎందుకు నిలబడలేదంటే పోలీసులు సిబిఐకి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా కూడా ఇది సిఐడి దగ్గర దర్యాప్తులో ఉంది కాబట్టి ఇప్పుడు సునీత గారు ఎందుకు బయటకు వచ్చిందంటే అసలు ఇందులో నిజాలు తేల్చి నిగ్గు తేల్చండి. కృష్ణారెడ్డి మా మీద ఇచ్చిన కంప్లైంట్లో నిజం ఉందా లేదా. సార్ మీరు అంటున్నారు నిగ్గు తేల్చమని చెప్పి సునీతారెడ్డి బయటకు వచ్చింది అని చెప్పి. ఈ కేసులో ఇప్పటికే చాలామంది వ్యక్తుల పేర్లు విన్నాం, చాలా అరెస్టులు కూడా మనం చూసాము. కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా హంతకుడు ఎవరో బయటికి రాని పరిస్థితి. ఒక సునీతారెడ్డి తరపు నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. సో మరి ఎప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారు? అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనల్గా మీరేం చెప్తారు? ఇది ఎవరికైనా కూడా ఒక $1 మిలియన్
ప్రశ్నేనమ్మ ఇది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇంత సింపుల్ కేసు ఇన్ని సంవత్సరాల పాటు ఈ రకరకాల మలుపులు తిరుగుతుందంటేనే చాలా విచిత్రంగా ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనుమానం ఉన్నప్పుడు ఆయన అంత పెద్ద పదవిలో ఉండి, తర్వాత మోడీ గారికి అంత సన్నిహితుడయ్యి, తర్వాత ఈయన హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఇంత దగ్గరగా ఉండి ఆ కేసుని మా బాబాయిని ఫలానా వాళ్ళు చంపారు, దీన్ని నిగ్గు తేల్చాలి, సిబిఐకి ఇవ్వాలని హైకోర్టులో పిల్లు కూడా వేసిన పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ఒత్తిడి తీసుకొస్తే అసలు ఈ కేసు ఇన్ని రోజులు ఆగదు. ఆయన పెట్టిన బ్రేకుల మూలానే ఆగుతుందని షర్మిల గారు కూడా చెబుతుంది కదా, ఇందులో బయట వాళ్ళు లేరు, మా కుటుంబంలో వాళ్ళే. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె భారతి గారి పేరు కూడా చెబుతుంది, వీళ్ళే మెయిన్గా చేశారు, నన్ను కడప నుంచి లోక్సభకు పోటీ చేయాలని మా చిన్నాన్న కోరుకున్నాడు, నన్ను పోటీ చేయటం మా అన్నయ్యకి ఇష్టం లేదు, ఆయన ఉన్నాడు కదా అవినాష్ రెడ్డిని పోటీ చేయటమే ఆయనకి ఇంట్రెస్ట్, భారతి గారికి ఆయన బంధువు, ఇవన్నీ కూడా కుల్లా చెప్పేసింది, ఆమెమి దాచుకోలేదు, వాంగ్మూలం అన్నీ ఇచ్చింది. కాబట్టి తర్వాత ఇప్పుడు అభిషేక్ రెడ్డి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు అభిషేక్ రెడ్డి గారు కూడా ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆయన కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు గంగిరెడ్డి గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన ఆ రోజు పనిచేస్తున్నాడు. ఆయన కూడా ముందొచ్చి ఈ కట్లు కుట్లు వేసినట్లు ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చాడంటున్నారు. ఇప్పుడు ఆయన సడన్గా అనుమానాస్పదంగా అనారోగ్యం పాల్గొనడం, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందడం కూడా చాలామందికి అనుమానాలు కలిగిస్తున్నాయి. మీరు అన్నట్టు ఈ వెనకాల చాలా పెద్ద శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇవి ఒక్కొక్కళ్ళని చాలామంది సాక్షుల్ని ఇందులో సూత్రధారుల్ని కూడా లేపేశారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగారు ఎప్పుడు తేలుతుందని. ఎప్పుడుకి తేలుతుందంటే పెద్దలు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో ఇప్పటికైనా సరే, ఇవాళ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దత్తపుత్రుడు కాదు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఒక పబ్లిక్ ఫిగరు, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ఆయన మంత్రి, ఆయన చేయని పదవి లేదు. పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అన్ని పదవులు చేశాడు. దానికి తోడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా ఇది మిస్టరీగా ఉంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే తప్ప ఇది బయటకు రాదమ్మా. అది వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటారా లేదా అని కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా దీని వెనకాల డబ్బు ప్రభావం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉన్న వ్యక్తులకి ఈ కేసు ఆపటం, బ్రేకులు పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు సునీతారెడ్డి గారికి అంత శక్తి లేదు, అంత డబ్బు లేదు. కాబట్టి ఆమె ఇన్ని రాజ్యాంగ వ్యవస్థల చుట్టూ తిరిగి ఆఖరికి తను మెడకి అనవసరంగా చుట్టిన కేసు విషయం కూడా వెళ్ళి వాళ్ళ చంద్రబాబు గారికి చెప్తే చంద్రబాబు గారికి ఎందుకు తెలియదు? ఆయన కూడా ఆరోపణ ఎదుర్కొన్నాడు ఈ హత్య కేసులో. కాబట్టి ఇందులో నిజమైన హంతకులు ఎవరో ఆయనకు తెలుసు. సునీత పాత్ర ఎంతో, ఆయన పాత్ర ఎంతో ఆయనకు తెలుసు. ఆయన ఉన్నాడో లేదో ఆయనకు తెలీదా? సునీత ఉందో లేదో తెలీదా? సునీత భర్త ఇలాంటి హత్యలు చేసే వ్యక్తి, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆయన సిఐడి ద్వారా ఇంతవరకు విచారణ చేయించగలుగుతాడు తప్ప టోటల్ కేసుని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన బలం కూడా చాలా పరిమితమే. రాష్ట్రానికి సంబంధించినంతవరకు వ్యవస్థల మీద ఉంటుంది, కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఆయనకు ఉండదు. కొంతమంది ఇవాళ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలని వాళ్ళ అధికారంలో లేకపోయినా కూడా తమ ఆధీనంలో ఉంచుకుని చెప్పుచేతల్లో నడిపిస్తున్నారంటే మరి ధనబలం అనేది గొప్పదని ఒప్పుకోక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన. మన వీక్షకులు కూడా నమస్కారం.